వివాహానికి ముందు ప్రతి జంట చేయాల్సిన విషయాలు. వివాహం ఒక పవిత్రమైన సంబంధం, కానీ దానికి ముందు జంటలు కొన్ని ముఖ్యమైన విషయాలను చేయడం అవసరం. ఇవి వారి భవిష్యత్ జీవితాన్ని సుస్థిరంగా, సంతోషంగా మార్చే అవకాశాలను అందిస్తాయి. తమ ఆర్థిక పరిస్థితులను, లక్ష్యాలను, కుటుంబ విలువలను చర్చించడం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం మరియు ఆలోచించిన డిసిషన్స్ తీసుకోవడం ద్వారా వారు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఒక సాధారణ రియల్ వరల్డ్ ఉదాహరణతో పాటు వివాహానికి ముందు జంటలు పాటించాల్సిన సులభమైన మరియు మంచి విషయాలను చూద్దాం. మొదట, జంటలు తమ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించాలి. డబ్బు ఎక్కువ సంబంధాల్లో అనేక సమస్యలకు కారణమవుతుంది, కాబట్టి వారు తమ ఆదాయం, ఖర్చులు, రుణాలు మరియు భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల గురించి మాట్లాడాలి. ఉదాహరణకు, ఒక జంటకు ఇల్లు కట్టాలని ఉంటే వారు ఆ లక్ష్యానికి సహేతుకమైన ప్లాన్ చేయాలి. ఈ చర్చ ఒకరి అవసరాలను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఘర్షణలను నివారించడానికి సహాయపడుతుంది. తర్వాత, జంటలు తమ విలువలు మరియు లక్ష్యాలను పంచుకోవాలి. పిల్లల గురించి, విద్య, కెరీర్ మరియు జీవన శైలి గురించి వారి అభిప్రాయాలు సమానంగా ఉంటేనే సంబంధం బలంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒకరు పిల్లలను పెంచాలని అనుకుంటే మరొకరు వ్యతిరేకిస్తే దీని గురించి ముందే చర్చించి ఒప్పందానికి రావాలి. ఈ సంభాషణలు తేడాలను తగ్గించి ఒకరి మనస్సును బలపరుస్తాయి. ఉదాహరణగా ఒక జంట గురించి చూద్దాం. రమేష్ మరియు లక్ష్మి అనే జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు వివాహానికి ముందు తమ ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. రమేష్కు కొంత రుణం ఉందని, లక్ష్మి ఒక చిన్న ఆదాయం ఉన్నదని తెలిసింది. వారు కలిసి ఒక బడ్జెట్ ప్లాన్ చేసి రుణాన్ని తగ్గించడానికి మరియు ఆదా చేయడానికి నిర్ణయించారు. అలాగే వారు తమ కెరీర్ లక్ష్యాలు మరియు కుటుంబ ఆలోచనలను మాట్లాడారు. ఈ సిద్ధత వల్ల వారి వివాహ జీవితం సుఖంగా, శాంతిగా సాగుతోంది, ఎందుకంటే వారు ముందస్తుగా సమస్యలను పరిష్కరించారు. మరో ముఖ్యమైన విషయం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం. లవ్ మరియు గౌరవం మీద ఆధారపడిన సంబంధం శక్తివంతంగా ఉంటుంది. జంటలు తమ ఆలోచనలు, భయాలు మరియు అవసరాలను పంచుకోవాలి. ఇది వివాహ జీవితంలో అవిశ్వాసాన్ని తగ్గిస్తుంది మరియు ఒకరిపై ఒకరు ఆధారపడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఉత్సాహంతో, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు కొంతకాలం పరిచయం, వివాహం ముందు కౌన్సెలింగ్ తీసుకోవడం మంచి ఎంపిక. ఇది వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. కౌన్సిలర్ సహాయంతో వారు తమ లోపాలను గుర్తించి మెరుగుపరచుకోవచ్చు. సంబంధంలో ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ బాగా ఉండాలి. ఒకరి ఆలోచనలను బహిరంగంగా చెప్పడం, ఒకరి భావాలను గౌరవించడం వివాహ జీవితాన్ని బలపరుస్తుంది. ఈ అలవాటు వివాదాలను తగ్గించి ఒకరిపై ఒకరు ఆధారపడే సంబంధాన్ని సృష్టిస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహాయం కూడా ముఖ్యం. వారి అభిప్రాయాలు, సలహాలు జంటలకు ఆదర్శవంతమైన దృక్పథాన్ని ఇస్తాయి. వివాహం ముందు ఒకరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కూడా అవసరం. శారీరక మరియు మానసిక ఆరోగ్యం గురించి డాక్టర్ సలహా తీసుకోవడం భవిష్యత్ సమస్యలను నివారిస్తుంది. ఇది జంటల జీవితాన్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. చివరగా, ఒక చిన్న పరీక్ష కాలం ఉపయోగపడుతుంది. ఒకరితో ఒకరు ఎలా జీవిస్తారో, ఒకరి అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ అనుభవం వారి సంబంధాన్ని బలపరచి వివాహ జీవితానికి సిద్ధం చేస్తుంది. ఇంకా చివరిగా, వివాహానికి ముందు ఆర్థిక చర్చ, విలువల భాగస్వామ్యం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్, కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు, ఆరోగ్య పరిశీలన మరియు పరీక్ష కాలం వంటి విషయాలు జంటల జీవితాన్ని సుఖకరంగా మారుస్తాయి. ముందుగా చెప్పినట్టు రమేష్ మరియు లక్ష్మి ఉదాహరణ వలె ముందస్తు సిద్ధతతో వివాహం శాంతిగా, సంతోషంగా సాగుతుంది. ఇలాంటి మంచి కాంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంటెంట్స్ మీకు ఉపయోగపడితే ఛానల్ని లైక్ చేసి మీ వాళ్లకు కూడా షేర్ చేయండి. మీకు దేనిమీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ ద్వారా నాకు తెలుపండి. థ్యాంక్ యూ.